డాక్టర్ చేస్తున్నారు. ఉన్నాడు సార్. ఆ! నేను అంటే అవును. అతను మీకు కావాలంటే వీడియో కూడా ఆ! చూపిస్తాను నేను. అవును. ఆయన ఏం అవును. చెప్పాడు తెలుసా? హస్తప్రయోగం మహాపాపం. అదే. ఎందుకు అంటే హ్మ్. ఈ చేతికుండే ఈ ఈ దురుసుదనం ఇది వేరు. అక్కడ ఉండే అంగానికి ఉండే చర్మం వేరు. మీరు దాన్ని పట్టుకొని అలా చేయడం వల్ల చాలా అతి భయంకరమైన సమస్యలొస్తాయని బల్లగుద్ది చెప్తున్నాడు. సార్ అదే సార్ ఇప్పుడు నా ఏమి తెలియని వాడు మాట్లాడదు సార్. అంటే ఓకే. సబ్జెక్ట్ అవగాహన ఉన్నోళ్ళు కరెక్ట్. ఆ కరెక్ట్. మాట అంటే మనం ఆలోచిస్తాం. అవును. కానీ వాళ్ళకున్న దానిపైన గ్రిప్ ఎంత ఆ సబ్జెక్ట్ అవును. గురించి. నిజం. నిజం. మిస్‌గైడ్ చేయొద్దు సార్. కరెక్ట్. ఎందుకంటే ఒక సొసైటీలో ఒక పేరున్న డాక్టర్స్ గాని, కరెక్ట్. సొసైటీలో ఒక హై ప్రొఫైల్‌లో ఉన్న వాళ్ళు చెప్పింది నమ్ముతారు అవును. పబ్లిక్. అవును. ఉన్నది చెప్పండి. నిజంగా అట్లా అయితదా? మన చేతి రేఖల వల్ల డ్యామేజ్ నాన్‌సెన్స్ సార్. హ్మ్. ఎందుకంటే మన చేతి మన అంగం. మనకి చిన్నప్పటి నుంచి అదే ఉన్నది సడెన్‌గా వీళ్ళు చెప్పంగానే అదేదో ఇదేదో రఫ్ ఆర్గన్ అయితే అంటే ఆయన అయ్యే ఏం ప్రసక్తి చెప్తాడంటే, లేదు సార్. యోని కండరాలకి ఈ యొక్క ఈ మన పురుషుడి అవయవానికి మాత్రమే మ్యాచ్ అవుద్దంట. సార్ ఒకటి నేను చెప్తా. రాపిడి అనేది. నేను చెప్తా. యోనిలో ఒక బేబీ తల పడతది. యెస్. క్రౌనింగ్ అంటాం దాన్ని. అవును. ఆ క్రౌనింగ్ అయ్యేంత పెద్దగా అయితది యోని. అబ్బా! ఈ అంగంతోనే అట్లా అంటారు సార్. అబ్బా! సింపుల్ సూపర్. లాజిక్ అంటే సూపర్ సార్. ఓన్లీ అవును. లాజిక్ కరెక్ట్ మాట్లాడదాం చెప్పారు. సార్. అవును. అవును. ఒక బేబీ తల అందులో నుంచి యోని నుంచి బయటకొస్తది అవును. సార్. అంత బేబీ వచ్చేంత పెద్దగా అది స్ప్రెడ్ అయితది. అవును. ఒక చిన్న అంగము దాంట్లో రఫ్‌నెస్ అంతా నాన్‌సెన్స్. ఆ! కాదు. హ్మ్. వాటికి మ్యాచ్ అవుతది గానీ, ఆ! చేతికి మ్యాచ్ కాదంటాడు. ఆ రెండిటికి మ్యాచ్ అవుతది. చెయ్యికి ఎలా మ్యాచ్ అదే సార్. అవుద్దంటాడు. నేనొక్కటి సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తాను యాహ్! సార్. ఎవరైనా గాని ప్రాపర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు చెప్పండి.